మా గర్ల్స్ హోమ్లో ఒకరోజు ఒక పాప డ్రెస్ని ఎలుక కొరికేసింది. పాపం ఆ డ్రెస్ తెచ్చి మాకు చూపించి ఎలుకలున్నాయి అని చెప్పింది. పిల్లలందరూ కలిసి ఎలుక ఉందని తెలిసి అంతా చూస్తే 2-3 ఎలుకలున్నాయి, వాటిని తీసేశారు. ఆ అమ్మాయి బాధపడుతుంటే అమ్మాయితో చెప్పాను, బాధపడకు, ఈ ఒక్క డ్రెస్ పాడైపోవటం వల్ల ఎలుకలున్నాయని తెలిసింది, వాటిని తీసేసాం, మిగిలిన డ్రెస్సెస్ని కాపాడుకున్నామని. నీ జీవితంలో చాలాసార్లు బయటపడిన శారీరక ఇబ్బంది, మానసిక సమస్యలు, పరిస్థితుల మనుష్యుల వలన కలిగిన ఇబ్బంది అనేది దాన్ని తీసివేసుకోవటానికే. అది బయటపడకపోతే దాన్ని ఎలా తీసేస్తావు? అది బయటపడకపోతే అది నీ జీవితంలో ఉందని నీకు ఎలా తెలుస్తుంది? అది బయటపడకపోతే దాన్ని ఎలా జయిస్తావు? సమస్యని సమస్యలా చూడకు. దేవుడు బయటపెట్టినా నువ్వు దాటాల్సిన ఒక పరిస్థితిగా చూడు. చాలాసార్లు ఆ పరిస్థితి దాటడం, సమస్యను ఎదుర్కొని గెలవటం అనేది గొప్ప ఆశీర్వాదాలకు దారి చూపిస్తుంది. చాలాసార్లు వాటి నుండి గొప్ప ఆశీర్వాదాల దారి మొదలవుతుంది. కాబట్టి నీ జీవితంలో సమస్య ఉందా? దాన్ని గెలవాలని చూడు. అది గెలవటానికే దేవుడిచ్చాడని తెలుసుకో.